కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సరూర్ నగర్ లో నిర్వహించిన యూత్ డిక్లరేషన్ లో పాల్గొంటూ నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల వృత్తి ఇస్తామని చెప్పారు. దాన్ని ఊసే లేదు అధ్యక్ష, దాన్ని మర్చిపోయారు అధ్యక్ష. యువత కొరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట, మేము అంతకుముందు దళిత బంధం అన్న అధ్యక్ష, దాన్ని పేరు మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తాం, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా చూస్తామని చెప్పారు. బడ్జెట్లో దాని ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ పెడతాం, బీసీలకు 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెడతాం, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ ప్రస్తావన లేదు. బీసీ వెల్ఫేర్ కు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ లో కేటాయించారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీలను యువతను దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్ లో మోసం చేసింది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దారుణంగా. అధ్యక్ష సార్, పెద్దలు శ్రీహరి గారు ఇప్పటికే గంట మీద 3 నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష. డిస్టర్బెన్సెస్ కు సంబంధించి మీరు ప్రస్తావన చేశారు కనుక అది 5, 6, 8 నిమిషాల వరకు ఉంది అధ్యక్ష. నేను కోరుతా ఉన్నాను కడియం శ్రీహరి గారు, వారు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా మేము క్షుణ్ణంగా కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే వారికి ఉన్న అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారు మంచి సూచనలు సలహాలు, రేపు ఇది ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ కనుక రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్న సందర్భంలో వారు చెప్పే మంచి సూచనలు కూడా అమలు చేయాలని ఒక విశాల దృక్పథంతో పోవాలని అనుకుంటా ఉన్నాం. కానీ మరి వారు బాగానే మాట్లాడుకుంటూ మెల్లగా విమర్శ చేస్తలేమనుకుంటూ విమర్శలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు మేము మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఒక ప్రధానమైన అంశాన్ని చెప్పారు. ఈరోజు బీసీలకు సంబంధించి కుల గణాంకాలు చేపడతామని చెప్పారు. మొన్న కేబినెట్ కూడా తీర్మానం చేసింది. ఇదే సభలో మా సహచర గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆ తీర్మానానికి సంబంధించి రేపో ఎల్లుండో చరిత్రలో మొదటిసారి, ఈ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమాన్ని సెన్సెస్ చేసిన తర్వాత వారికి రావాల్సిన నిధులు హక్కు పరంగా కలిగించాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్న తరుణంలో దాన్ని స్వాగతించాలని గౌరవ సీనియర్ శాసనసభ్యులని వారి పార్టీ వారిని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి వారు చెప్పే ఇప్పటికీ 6 సార్ల డిక్లరేషన్ గురించి మాట్లాడారు. సార్, ఈరోజు మేము 60 రోజులు అయింది ఓట్ ఆన్ అకౌంట్ని సభ ముందరించాం. ఈ ఓట్ ఆన్ అకౌంట్కి సంబంధించి ఇంకా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దానికి సంబంధించి సవరణలు చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుందని వారికి కూడా తెలుసు. సో వారు సలహాలు ఇవ్వండి, సూచనలు. ఇంకేం కాలేదు, 4.5 సంవత్సరాల తర్వాత మాట్లాడే అంశాలు ఒకవేళ మేము చేయకుండా ఉంటే ఆ ఆస్కారం మీకు ఇస్తే, ఆ అవకాశం ఇస్తే ఇప్పుడే మాట్లాడుతున్నారు అధ్యక్ష. దయచేసి నేను వారిని కోరుతా ఉన్నాను, మీరు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఈరోజు బాగా చేయాలని ముందుకు నడుస్తా ఉన్న ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ మా శాసనసభ్యులు ప్రజలు కోరిన విధంగా మీరు ఈ విధంగా నడపాలని సూచనలు ఇవ్వండి. కానీ ఇది చేయటం లేదు, అది చేయటం లేదు, పారిపోయే ప్రసక్తే లేదు. హామీలు నిలబెడతాం. ఈరోజు పదే చెప్తా ఉన్నాం, మా 6 గ్యారంటీలకు సంబంధించి ఖచ్చితంగా నిలబడి చేస్తాం. మీరు దాన్ని అమలు చేసే కార్యాచరణ తీసుకున్నాం, తప్పకుండా అమలు చేసే ప్రయత్నంతో పాటు అమలు చేసే ఆలోచన చేస్తా ఉన్న క్రమాన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇంకోదమే మా సోదరులు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు కూడా హామీలు ఇచ్చారు, వారు బుక్ తీసుకొచ్చారు, చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఈరోజు అయినా కానీ మీరు ఆదేశించిన విధంగా సీనియర్ శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు కనుక దయచేసి ఇప్పటికే వారు కోరింది గంట సార్, గంట మీద 15 నిమిషాలు అయిపోయింది సార్ మీది. సార్ దయచేసి కంక్లూడ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్ష,
బీసీ కులగణను మేము కూడా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా బీసీ కులగణన చేయవలసిందే. దామాషా ప్రకారము ఆ కులాలకు